హే! హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనేసి అనుకుంటున్నాను. నేను మీ యానిమే సెన్సై తెలుగు. మా వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయిపోయిందనమాట. సారీ ఫర్ ది డిలే. నెక్స్ట్ టైమ్ అయితే ఇలా జరగదు. ఇయాల మన టాపిక్ ఏంటంటే అదే మావ డిమాండ్ స్లేయర్‌లోని అప్పర్ మూన్ 4 అయిన నాకిమి బ్యాక్ స్టోరీ అండ్ దేర్ పవర్స్ క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నామనమాట. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నాకిమి గురించి మాట్లాడుకుంటే తన బ్యాక్ స్టోరీ వచ్చేసి తన పెళ్ళైనప్పుడు వచ్చేసి చాలా కష్టపడ్డదనమాట మనీ కోసం అనేసి. తనొచ్చేసి వైలిన్ అయితే వాయించేదనమాట. తని ఎలాగుంటదంటే ఆ వైలిన్ శబ్దం వచ్చేసి చాలా చెండాలంగా అయితే వచ్చేదనమాట. వాళ్ళ హస్బెండ్ అయితే ఉంటాడు గదా! తనకైతే ఆ వైలిన్ శబ్దం అయితే అస్సలు నచ్చేదైతే కాదనమాట. ఒకరోజు ఆళ్ళ హస్బెండ్ ఏం చేసాడు, "నువ్వు అసల మనీ కూడా తెస్తలేదు. అలాగే నువ్వు వాయించే వైలిన్ శబ్దం కూడా నాకు నచ్చలేదని" చెప్పేసి చంపేద్దామని చూస్తాడనమాట. కానీ రిటర్న్‌లో నాకిమి వచ్చేసి వాళ్ళ హస్బెండ్‌నయితే లేపేస్తదనమాట. కానీ నాకిమికి తన హస్బెండ్‌ని చంపేయగానే తన వయలిన్ వచ్చేసి చాలా అయితే వాయిస్తదనమాట. ప్రజలకు కూడా చాలా నచ్చుతదనమాట వయలిన్ వాయించడం చూసి. అలాగే ఇంకా నాకిమికి కూడా అర్థమవుతది. నేనొచ్చేసి మనుషుల్ని చంపే కొద్దీ వయలిన్ చాలా వాయించగలనని చెప్పేసి. ఇంక ప్రజలకు కూడా ఏదో ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట వయలిన్ శబ్దం చూసి. అలాగే తనకి చాలా మనీ అయితే వచ్చేదనమాట. చాలా ఎక్కువైతే వచ్చేదనమాట. ఒక రోజులోనే మినిమమ్ ఒక 10,000 అలా అయితే వచ్చేదనమాట. తనకి ఇంక అర్థమైంది. తను ఎప్పుడు షో ఉన్నా ఒక్కొక్క మనిషినైతే చంపేసి వయలిన్ అయితే వాయించేదనమాట. తనొచ్చేసి చాలా అయితే వాయిస్తదనమాట. ఒక మనిషిని చంపగానే తన వయలిన్ అంటే మ్యూజిక్ వచ్చేసి చాలా అయితే ఇంప్రూవ్ అవుతదనమాట. అలాగే నెక్స్ట్ లెవెల్‌లో కూడా అయితే ఉంటదనమాట. అలాగే ఇంకా మన ముజన్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడొచ్చేసి. ముజన్ గాడొచ్చేసి మన నాకిమీనొచ్చేసి డిమాన్‌గా అయితే మారుద్దామని అయితే అనుకుంటాడనమాట. కానీ మన ముజన్ గాడికైతే ఇక్కడైతే ఒక సడన్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాకిమి వచ్చేసి తను చనిపోకుండానే డీమాన్‌గా అయితే మారిపోయి ఉంటదనమాట. ఇంక ముజాన్ అయితే షాక్ అయితే అవుతాడనమాట. ఇప్పుడు బ్యాక్ టు ది టాపిక్. ఇంక నాకిమి పవర్స్ గురించి మాట్లాడుకుంటే నాకిమి వచ్చేసి కొన్ని ఐస్ లాగా అయితే క్రియేట్ చేయగలదనమాట. ఆ ఐస్ నుంచి వచ్చేసి ఏదైనా చూడగలదనమాట. ఐస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయనమాట. ఇంకా ఐస్ వచ్చేసి చాలా బలంగా అయితే ఉంటాయనమాట. అలాగే ఎయ్యన చూడగలరు. ఓకే. ఇంకా ఇక్కడితో మన వీడియో అయితే అయిపోయిందనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ. టేక్ కేర్. గుడ్ బై మవాస్.